అంజలి మీడియా వారు, రాజు గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జానపద గాయకులు అభిమానుల పక్షాన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరి వరంగల్కు జానపదంలో పేరు తెచ్చినటువంటి ఇద్దరు గాయకులు శంకర్ సారంగపాణి గారుల సహచర్యంతో దాదాపు 15-20 సంవత్సరాలు మేము దేశమంతటా తిరగడం జరిగింది. సారంగపాణి గారు ఎంత సింపుల్ మనిషి అంటే, పాటలు పాడుతున్నప్పుడు అంటే మేము నృత్యనాటికలు ఆయన ఒక 45 నిమిషాల నృత్యనాటికను, నడుస్తున్న చరిత్ర నృత్యనాటికను బిగిన 45 నిమిషాలు ఒక్కడే పాడేవాడు నోటికి. దాంట్లో మధ్యలో మిమిక్రీ లాగా అటు ఆడవాళ్ళ గొంతు మగవాళ్ళ గొంతు, ఒక విలన్ ఎట్లా మాట్లాడితే దాంట్లో విలన్ పాత్రధారి ఎలా మాట్లాడతాడు, హీరో ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ ఆయన వాయిస్లో వచ్చేది. అలాగే రంగనాథ్ చేసేది బిల్లు ధర, కోయ ధర, కొండ ధర. దాంట్లో మధ్యలో పాలపిట్ట వాయిస్ ఎట్లా, పాలపిట్ట కూత కూస్తే ఎట్లా ఉంటుంది, జింక నడకలు ఎట్లా ఉంటాయి, ఒక్క కంజిర మీద కొట్టుకుంటూ. అక్కడ మేము పాండిచ్చేరిలో చేస్తే అక్కడ గవర్నర్ గారు స్పెషల్గా అభినందించి రంగనాథ్ గారిని, సారంగపాణిని. దీన్ని వెంటనే ఒక 4 రోజుల తర్వాత ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ముందు ఉంది, అక్కడ పర్ఫామ్ చేయాలని పంపించినారు. ప్రత్యేకంగా ట్రైన్ బుక్ చేసి ఫస్ట్ క్లాస్ ఏసీలో. అక్కడ ఉపరాష్ట్రపతి వారి ముందు వారి ఇంట్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తే రంగనాథ్ను దగ్గర తీసుకొని షాలా గప్పి అభినందించారు వాళ్ళు, ఉపరాష్ట్రపతి గారు. అది ప్రత్యేకంగా బిల్లు దొర, కోయ దొర. ఇంకా అమ్మలారా అయ్యలారా దేవరథ్ గారు వేస్తే ఎట్లా ఉంటుంది, మళ్ళీ రంగనాథ్ గారు వేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ వచ్చింది. సేమ్ అదే స్టైల్లో గడ్డం ఈయన రంగనాథ్ మళ్ళీ అదే స్టెప్పులు అమ్మలారా అయ్యలారా వేస్తే అసలు ఒక దాంట్లో కూడా మిమిక్రీ. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బస్సులో ఇట్లా పట్టుకొని పోయినప్పుడు ఆ బస్సు సడన్ బ్రేక్ వేస్తే ఆ స్పీడ్ సడన్ బ్రేక్ వేయడం వల్ల బ్రేక్స్ ఎట్లా వస్తుంది వాయిస్, అదంతా కూడా ఆయన మిమిక్రీ లాగా సారంగపాణి ఆయన పాటలో వచ్చేది. అంటే ఒక సెకండ్ల తేడా వచ్చేదన్నమాట స్టెప్ కనుక కంజర మీద పడకపోతే. ఆ ఇద్దరి కాంబినేషన్ సారంగపాణికును రంగనాథ్కి అట్లా ఉండేది. అట్లా ఎన్నో బహుమతులు రంగనాథ్ గారు గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. ఇంకా సారంగపాణి గారు పాడుతూ ఉంటే కొన్ని పాటల్లో వాయిస్ శంకర్ పాడితేనే బాగుంటుంది. అది ఇప్పుడు అదే గల్లు 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 గజ్జల సంగీతమా తందనానే తాన, ఇది సారంగపాణికి పాడితే తందనానే తానే తందనానే తానే తందనానే, ఇట్లా హై పిచ్లో శంకర్ పాడాలి కోరస్. అట్లా ఎన్నో పాటలు ఒక స్టేజ్ మీద. ఇప్పుడు సారంగపాణి శంకర్ ఎట్లనో వాసుదేవరెడ్డి గారు కూడా అదే స్థాయి. ఈ ముగ్గురు కలిసి మా ఊర్లో ఉప్పల్ గ్రామంలో ఒక పర్ఫామ్ ఇవ్వడం జరిగింది. అసలు ముగ్గురు కలిసి శంకర్, సారంగపాణి, వాసుదేవరెడ్డి కలుసుడు అనేది అంటే ఒక ఎన్ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ కలిసి సినిమా చేస్తే ఎట్లుంటుందో గట్లా అనమాట. అటువంటిది వాసుదేవరెడ్డి గారు, సారంగపాణి, శంకర్ని ముగ్గురిని కలిపి మా గ్రామంలో ఇక్కడ కమలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో వీరు ముగ్గురు కలిసి పాడిండు. ఎంత పెద్ద ప్రోగ్రాం అంటే వాసుదేవరెడ్డి గారు కూడా ఎన్నో పాటలు రాసి ఎన్నో పాటలు పాడిండు. ఈయన కొంచెం మృదు స్వభావి వాసుదేవరెడ్డి గారు. ఇక సారంగపాణి గారు అప్పటికే క్యాసెట్లలో వాడడం, ఎన్నో క్యాసెట్లు. ఆ తర్వాత వాటిని భక్తి గీతాలు, జానపద గీతాలు, లైట్ మ్యూజిక్. నేను ఒక పాట దానికోసం రాసిన ఉట్టిగా నేను అనుకుంటే అసలు ఇది పాటనా అనిపించింది నాకు. ఏముంటుంది, కొండమన్నది, కోయమన్నది, చెట్టుమన్నది, పుట్టమన్నది అని రాసిన. నన్ను ఆయన స్వామిని పిలుస్తాడు, శ్రీకాంత్ స్వామి పాడండి అనేది. నువ్వు ఎట్లా పాడినావు పాడంటే, కొండమన్నది పాడున్నాడు. కొండమన్నది అని ఓహో, కొండమన్నది ఓహో, కోయమన్నది ఓహో, చెట్టుమన్నది ఓహో, పుట్టమన్నది ఓహో, ఇట్లా దానికి ఒక ట్యూన్ చేసిండు. అది దాంట్లో మనది దూరదర్శన్లో చేసినాం. బిర్సా ముండా అని దాంట్లో చేస్తే దానికి రంగనాథ్ గారు మెయిన్ రోల్ డాన్సర్ చేసిండు. అంటే ఆ అడవిలో ఉన్న కొండల్లో కోనల్లో ఉన్నోళ్ళు వాళ్ళు అన్నీ మనయే అనుకుంటారని నేను దాన్ని ఊహాజనంగా రాస్తే ఏదో ఒకటి రాసిన. దానికి ఆయన గలగల 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 ఏరులు భారంగా దిమి 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 భేరీ మోగంగా కొండ తల్లి ఒడిలో నా గండ గండర గండులం, ఇది మళ్ళీ శంకర్ వాడేది హై పిచ్లా. అంటే ఆ ఇద్దరు కాంబినేషన్ అట్లుండేది. దేవరథ్ గారు రాయాలి, సారంగపాణి గారు ట్యూన్ చేయాలి, దానికి వెంటనే శంకర్ ఉండి మధ్యలో హై పిచ్లు ఎట్లా వాడితే బాగుంటుంది. ఇట్లా ఒక సినిమా మనకు అవసరం లేదు, ఇంకా సినిమా ఎట్లుంటుంది అనేది.
ఇది చూస్తే చాలిపోయింది అక్కడ సెట్టింగ్స్ అట్లా ఉండేది. అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ ఇటువంటి స్టేజ్ని పంచుకున్న మేము అదృష్టవంతులం. కానీ రంగనాథ్ గారు చెప్పినట్టుగా వారితో పాడినాం, ఆ మధుర స్మృతులు మాలో ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ మేము కలిస్తే అవే ముచ్చట్లు ఉంటాయి, కానీ మేము వాటిని కొనసాగించలేకపోతున్నాం. రాజుగారు దాన్ని తీసుకెళ్తున్నారు, ఒకసారి వారిని ఖచ్చితంగా అభినందించాలి. వరంగల్ వాస్తవ్యులై వారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే అంటున్నారు. మరి చూసినా కూడా దాటిని ముందుకు తీసుకెళ్తూ వారి యాదిలో మళ్ళొక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్లోకి మళ్ళీ సారంగపాణి శంకర్ల పాటలను తీసుకెళ్లే బాధ్యతను భుజాల మీద వేసుకున్న రాజుగారికి అభినందిస్తూ వారు దీనిలో సక్సెస్ కావాలని, వారి అంజలి మీడియా మరింత అభివృద్ధిలోకి వెళ్ళి ఇంకా ఇటువంటి జానపద కళాకారులు, జానపద గీతాలు, అదే కాకుండా ఒగ్గు కథలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి, గుల్లశుద్ధులు, ఇవన్నిటిని కూడా అదే రీతిగా పైకి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, ది కొండ సారంగపాణి మా జానపద బాణి. ఊరుగల్లు ఆని ముత్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు. ఊరుగల్లు ఆని ముత్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా